వెర్బ్ అంటే క్రియ అని అర్థం. వెర్బ్స్ పనులను సూచిస్తాయి. అయితే ఈ వెర్బ్స్లలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని రకాలు చూద్దాము. ఒకటి ట్రాన్సిటివ్ వెర్బు, రెండవది ఇంట్రాన్సిటివ్ వెర్బు, మూడవది స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్, నాలుగవది యాక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్, ఐదవది మోడల్ వెర్బ్స్, ఆరవది రెగ్యులర్ వెర్బ్స్, ఏడవది ఇర్రెగ్యులర్ వెర్బ్స్, ఎనిమిదవది ఫ్రేజల్ వెర్బ్స్. సో దీంట్లో మొదటిది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే తెలుగులో సకర్మక క్రియ అని అర్థం. వాక్యాల యొక్క నిర్మాణాలు చాలా రకాలుగా ఉంటాయి. దీంట్లో ఒక వాక్య నిర్మాణము లేక స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, ఎస్విఓ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. సో ఎస్విఓ ప్యాటర్న్ కనుక ఒక వాక్యం ఉన్నట్లయితే దాంట్లో ఉండేటటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. జనరల్గా ఒక వెర్బ్ ఉన్నప్పుడు ఆ వెర్బ్ ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే చేస్తుందో ఆ పనిని అది సబ్జెక్ట్ ఇండికేట్ చేస్తుంది. ఈ వెర్బ్ను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లేడ్ క్రికెట్. దీంట్లో అతడు క్రికెట్ ఆడాడు. అతడు అనేది ఇక్కడ సబ్జెక్టు, అంటే ఎవరు ఆడారు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు అతడు ఆడాడు, అతడు సబ్జెక్టు. ప్లేయిడ్ అనేది ఆడాడు, ఇది ఒక వెర్బ్ యొక్క ఒక రూపం, వెర్బ్ యొక్క పాస్ట్ రూపం ఇది. ఇకపోతే అతడు ఏమి ఆడాడు అంటే క్రికెట్ ఆడాడు, అంటే ఈ వెర్బ్ను రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదము ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ ప్లేయిడ్ ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలాగే ఐ రెడ్ ఏ బుక్ అని ఉందనుకోండి. ఐ రెడ్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకాన్ని చదివాను. దీంట్లో కూడా నేను అనేది సబ్జెక్టు, ఎందుకంటే ఎవరు చదివారు అంటే ఇది నేను, కాబట్టి సబ్జెక్టు. ఇక్కడ రెడ్ అనేది ఒక వెర్బ్ యొక్క ఒక రూపం. అలాగే ఇక్కడ ఈ బుక్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే అతడు నేను ఏమి చదివాను అన్నప్పుడు అది పుస్తకం చదివాను, కాబట్టి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ అయింది. అప్పుడు ఇక్కడ వాడినటువంటి వెర్బ్ ఏదైతే ఉందో అది ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. అలాగే షీ రైట్స్ ఏ స్టోరీ. దీంట్లో కూడా షీ ఈజ్ ఏ సబ్జెక్ట్, రైట్స్ అనేది వెర్బ్, స్టోరీ అనేది మీకు ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ రైట్స్ అనేటటువంటి వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. అరుణ వన్ ద గేమ్. ఇక్కడ కూడా అరుణ అనేది సబ్జెక్టు, వన్ అంటే ఇక్కడ ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ఎందుకంటే దీనికి అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ద గేమ్ అనేది. ఇట్ ఎట్ ఏ బనానా, యూ కాల్ హిమ్. శ్రీకాంత్ పర్చేజ్డ్ ఏ టాయ్, దే వాచ్డ్ ద గేమ్. సో ఇవన్నీ మీరు గమనించినప్పట్లో మీకు సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు కూడా ఉంది. సో ఎప్పుడైతే మీకు ఆబ్జెక్టుతో కూడినటువంటి మీకు వెర్బ్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. రెండవది ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే అకర్మక క్రియ. అంటే సకర్మక క్రియలో కర్మ ఉంటుంది, అంటే వెర్బ్ యొక్క యాక్షన్ రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదం ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటంటే అకర్మక క్రియ. దీంట్లో మనకు జనరల్గా కర్మ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ వెంట్ టు ద మార్కెట్, నేను మార్కెట్కు వెళ్ళాను అనేది దీని అర్థం. ఐ అనేది సబ్జెక్టు, వెంట్ అనేది మీకు వెర్బ్ యొక్క ఫామ్ ఇది. కానీ ఇక్కడ మీరు నేను వెళ్ళాను అనే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఆబ్జెక్ట్ లేదు. టు ద మార్కెట్ అనేది ఒక వాక్యం యొక్క ఎక్స్టెన్షనే కానీ మీకు వెంట తర్వాత మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. అలాంటప్పుడు ఈ వెర్బ్ను మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్గా అంటాము. అట్లాగే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే హీ అనేది సబ్జెక్టు, లీవ్స్ అనేది వెర్బ్. కానీ దీనికి అసోసియేటెడ్ ఈ లీవ్స్ అనే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఒక పదం లేదు, ఒక ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. షీ క్రైడ్ డ్యూ టు ద పెయిన్, ఇక్కడ కూడా మీకు ఆబ్జెక్ట్ అనేది లేదు. మీకు సబ్జెక్ట్ ఉంది, తర్వాత మీకు వెర్బ్ ఉంది, కానీ మీకు ఆబ్జెక్ట్ లేదు. రఘు స్లెప్ట్ ఇన్ ద నైట్. ఇన్ ద నైట్ అనేది ఒక ఎక్స్టెన్షన్ ఉంది, కానీ
ఇక్కడ రఘు అనేది సబ్జెక్టు, స్లెప్ట్ అనేది వెర్బ్. దే లాఫ్ట్. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మీకు సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ కూడా ఉంది, కానీ మీకు ఆబ్జెక్ట్ అనేది లేదు. అప్పుడు ఈ లాఫ్ట్ అనేటటువంటి వెర్బ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కింద వస్తుంది. సుష్మా వాక్డ్ వెరీ స్లోలీ. సుష్మా చాలా నెమ్మదిగా నడిచింది. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే సుష్మా ఈజ్ ఏ సబ్జెక్ట్, వాక్డ్ అనేది మీకు వెర్బ్, వెరీ స్లోలీ అంటే చాలా నెమ్మదిగా అనేది ఒక యాడ్వర్బ్ని ఇండికేట్ చేస్తుంది, కానీ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు. ఇట్ కాస్ట్ ఎ లాట్ ఆల్సో. కాబట్టి ఏదైతే ఒక వెర్బ్ యొక్క యాక్షన్ను, వెర్బ్ని ఏదైతే రిసీవ్ చేసుకునేటటువంటి పదం ఆబ్జెక్ట్ లేనప్పుడు దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. మూడవది ఏంటంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ వెర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్. మనం చాలాసార్లు బీ ఫార్మ్స్ అని వింటాము. బీ ఫార్మ్స్ అంటే బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్, బీన్, బీయింగ్, విల్. ఓకే, ఇవన్నీ కూడా మనం బీ ఫార్మ్స్గా వింటాము. ఈ బీ ఫార్మ్స్ వాడినప్పుడు ఇది డైరెక్ట్గా మనం వెర్బ్గా కానీ వాడతాము, లేదా మనం హెల్పింగ్ వెర్బ్స్గా కానీ వాడతాము. దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది అనే దాన్ని వాడినప్పుడు ఈజ్ అనేది ఇక్కడ వెర్బ్. హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఇక్కడ కూడా ఈజ్ అనేది ఒక వెర్బ్. వి ఆర్ ప్లేయింగ్. ఇక్కడ ఈ ప్లే అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ లేకుంటే రూట్. ఇది V1. వి ఆర్ ప్లేయింగ్ అన్నప్పుడు ఇది మీకు ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పినప్పుడు ఆర్ అనేది ఇక్కడ ఈ బీ ఫాము మీకు హెల్పింగ్ వర్బ్ లాగా వాడబడుతుంది. షీ ఈజ్ బీయింగ్ వార్న్డ్ బై దెమ్. ఇక్కడ కూడా మీకు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఈజ్ బీయింగ్ వార్న్డ్ బై దెమ్, దీంట్లో కూడా మీకు ఇక్కడ ఈజ్ ఏదైతే ఉందో లేదా బీయింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు ఆ బీ ఫామ్ కిందికి వస్తుంది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో వాడినటువంటి వర్బ్. ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్. ఇక్కడ యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ లాగా వాడబడుతుంది. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇక్కడ కూడా వాజ్ అనేది మీకు బీ ఫామ్గా అనేది వెర్బ్, డైరెక్ట్ వెర్బ్ లాగా వాడబడింది. నాలుగవది యాక్సిలరీ వెర్బ్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. అంటే మీకు దీని అర్థం ఏంటంటే మీకు వీటిని సహాయక క్రియలు అంటారు. అంటే మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దానికి మీకు ఎక్కువగా ఇది ప్రిఫిక్స్ లాగా వాడతారు. దీంట్లో మనం బీ ఫార్మ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా వాడచ్చు. అట్లాగే అవే కాకుండా డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్ ఇవన్నీ కూడా ఈ సహాయ క్రియల కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా ఒక మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దానికి తో పాటుగా వాడతారు. జనరల్గా ఈ సహాయ క్రియలను ఎందుకు వాడతారంటే దీనికి 3 పర్పస్లు ఉంటాయి. టు ఫార్మ్ ఏ నెగటివ్ సెంటెన్స్, టు ఫార్మ్ ఏ క్వశ్చన్, టు షో ద వెర్బ్స్ టెన్స్. ఎక్కువగా నెగటివ్ సెంటెన్సెస్ వాడటంలో కానీ, ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలను ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఒక వెర్బ్ యొక్క టెన్స్ను చెప్పడానికి, అంటే ఒక వాక్యంలో ఒక వెర్బ్ అది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేటటువంటిది ఇండికేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. ఇక్కడ డస్ అనేది ఎందుకు వాడామంటే ఇది రిక్వైర్ అనేది మెయిన్ వెర్బ్, డస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, కానీ ఇది ఒక నెగటివ్ సెంటెన్స్ని ఇండికేట్ చేయడానికి. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్. సో దానికి చాలా కష్టం అక్కర్లేదు లేదా అవసరం లేదు. ఐ విల్ వర్క్ హార్డ్ టు గెట్ బెటర్ రిజల్ట్. ఇది ఎందుకు వాడారంటే వర్క్ అనేది మెయిన్ వెర్బ్. విల్ వర్క్ అయినప్పుడు ఏమైందంటే అది ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తుంది. ఐ విల్ వర్క్ హార్డ్ టు గెట్ బెటర్ రిజల్ట్స్ అంటే మంచి ఫలితాలు రావడానికి నేను చాలా కష్టపడతాను. హ్యావ్ యూ రియలైజ్డ్ యువర్ స్ట్రెంగ్త్స్. ఇక్కడ కూడా ఇది ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాన్ని తయారు చేయడానికి ఇక్కడ హ్యావ్ అనేటటువంటి ఒక హెల్పింగ్ వెర్బ్ను వాడారు. రియలైజ్ అనేది మెయిన్ వెర్బ్, హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. హ్యావ్ యూ రియలైజ్డ్ యువర్ స్ట్రెంగ్త్స్. నీ యొక్క బలాలను నీవు తెలుసుకున్నావా? క్యాన్ దే కంప్లీట్ ద టాస్క్. ఇక్కడ కూడా క్యాన్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ ఆర్ యాక్సిలరీ వెర్బ్, కంప్లీట్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ ఎందుకు వాడారంటే ఒక క్వశ్చన్ ఫార్మాట్ను తయారు చేయడానికి.
క్యాన్ దే కంప్లీట్ ద టాస్క్? వాళ్ళు ఆ టాస్క్ కానీ పనిని కానీ కంప్లీట్ చేయగలుగుతారా? రోహిత్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 4 hours. ఇక్కడ హ్యాస్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ను ప్లే అనేటటువంటి మెయిన్ వర్బ్కు తోడుగా వాడారు. ఈ హ్యాస్ బీన్ ప్లేయింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఇండికేట్ చేయడానికి వాడారు. దే డిడ్ నాట్ అటెండ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ కూడా డిడ్ అనేది ఎందుకు వాడారంటే ఒక నెగటివ్ సెంటెన్స్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే ఒక పాస్ట్ టెన్స్ను ఇండికేట్ చేయడానికి కూడా వాడారు. షీలా హ్యాస్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ఎగ్జామ్స్. ఇక్కడ కూడా హ్యాజ్ అనేది ఒక ప్రిపేర్ అనేటటువంటి వెర్బ్ యొక్క టెన్స్ను ఇండికేట్ చేయడానికి వాడారు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారం మనకేం తెలుస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్స్ మనకు నెగటివ్ సెంటెన్సెస్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే క్వశ్చన్ మార్క్స్ను ఫార్ములేట్ చేయడానికి, అలాగే మనకు ఒక వెర్బ్ యొక్క టెన్స్ను ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఒక వాక్య నిర్మాణంలో వెర్బ్స్ చాలా ముఖ్యం కాబట్టి వీటిలో ఉన్నటువంటి వివిధ రకాలను కూడా మనం గుర్తించటం అనేది చాలా ముఖ్యం. ఈ వీడియోను మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీరంతా ఓపిక